రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ డిమాండ్ ఉంది అని వచ్చిన కాడికి దోచుకుంటున్నారు. సాహితీ, స్పెక్ట్రా లాంటి ఎన్నో సంస్థలు కొనుగోలుదారుల నుండి నట్టేట ముంచగా తాజాగా మరో సంస్థ కొనుగోలుదారులను మోసం చేసేందుకు సిద్ధమవుతోంది. అది ఇలాంటి మోసం కాదు. ఇంతకీ ఆ సంస్థ ఏది, ఎలాంటి మోసాలకు పాల్పడుతోంది? హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు క్యారఫ్ అడ్రస్గా మారింది. నగర శివార్లలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా లింగంపల్లి, పటాన్చెరు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భూములకు ఉన్న క్రేజే వేరు. అయితే రియల్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఓ సాహితీ, స్పెక్ట్రా, జయత్రి తదితర కంపెనీలు కొనుగోలుదారులను మోసం చేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి. వీరి మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఇక రియల్ మాఫియాకు ఫోర్త్ సిటీ రూపంలో మోసం చేసేందుకు మరో ఛాన్స్ దొరికినట్టయింది. తాజాగా ఫోర్త్ సిటీ ప్రకటించాక అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున భూములు అటువైపు ఉండటంతో అక్కడ ఫోకస్ పెట్టారు. తాజాగా అలాంటి రియల్ ఎస్టేట్ సంస్థ వినియోగదారుల్ని మోసం చేసేందుకు సిద్ధమవుతోంది. ఎస్జీడీ ఫోర్త్ సిటీ పేరుతో ఎస్జీడీ అనే సంస్థ భారీ వెంచర్ను వేస్తున్నట్టు ప్రకటించారు. ఇబ్రహీంపట్నానికి దగ్గరలో యాచార మండలంలోని తక్కల్లపల్లి గ్రామంలో వెంచర్ అంటూ ప్రచారాలు చేస్తున్నారు. అది కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంత పెద్ద ప్రాజెక్టు చేపట్టేటప్పుడు రెరా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రెరా నిబంధనల ప్రకారం 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండి 2017 జనవరి 1 తర్వాత చేపట్టే ప్రతి ప్రాజెక్టు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఎస్జీడీ మాత్రం ఎక్కడా పర్మిషన్లు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే వాళ్ల బ్రోచర్లలో మాత్రం హెచ్ఎండిఏ, రెరా పర్మిషన్లున్నాయని ముద్రిస్తారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్, యూట్యూబ్లలో మాత్రం ఊదరగొడుతున్నారు. ఎస్జీడీ ఫోర్త్ సిటీలో కనీసం 100 ఎకరాలు లేకున్నా 500 ఎకరాల్లో తమకు భూమి ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 150, 200 గజాల చొప్పున అమ్మకానికి ఉన్నాయని, కేవలం గజం 7,000 రూపాయలు మాత్రమే అని బురిడీ కొట్టేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది వీరి దగ్గర కొన్నారు అనే లెక్కలు తేలాల్సిందే. గ్రౌండ్ లెవెల్లో వీళ్లకు నిజంగా ఇంత భూముందా అని తెలుసుకునే ప్రయత్నం హెచ్ఎంటీవీ చేయగా దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. వాళ్లు చెప్పిన దాని ప్రకారం వాళ్ల ల్యాండ్ వద్దకు గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్లగా అసలక్కడ ఎలాంటి బోర్డులు కనిపించలేదు. అలాగే స్థలంలో కూడా కనీస ఆనవాళ్లు లేవు. ఒకచోట మాత్రం కొన్ని మట్టి కుప్పలు తొలగించి పనులు జరుగుతున్నాయని చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ల దగ్గర కేవలం 50 ఎకరాల వరకు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా డౌటే అనిపిస్తోంది. ప్రస్తుతం కొంత భూమి ఉన్నట్టు, త్వరలో మిగతా భూమి కొనుగోలు చేస్తామని యాజమాన్యం చెప్పినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సాహితీ లాంటి ఘటనలు మర్చిపోకముందే మరొక ఘటన సిద్ధమవుతోంది. అదే ఎస్జీడీ ప్రాపర్టీస్. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోని యాచారం మండలంలోని తక్కల్లపల్లి అనే గ్రామ పంచాయతీకి అయితే రావడం జరిగింది. ఇది ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం 500 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నట్టయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఫేస్బుక్లో అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా వీళ్ళంతా కూడా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. వాస్తవానికి రెరా కానీ ఇటు డిటిసిపి అప్రూవల్ కానీ ఎలాంటి అప్రూవల్స్ లేవు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది ఫోర్త్ సిటీ, అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుందో ఫోర్త్ సిటీని పూర్తి స్థాయి డెవలప్ చేస్తాను, మరొక నగరంగా చేస్తామని చెప్తున్నారో ఆ పరిధికి వస్తుంది. దాన్ని చూపించుకునే ఇక్కడ స్క్వేర్ యార్డ్ అంటే గజం 6,000 రూపాయలుగా కూడా ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బ్రోచర్లు ఏవైతే ఉంటాయో ఆ బ్రోచర్లు అన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక రెరా పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇటు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ప్రసారం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎలాంటి పర్మిషన్స్ లేవు, కనీసం అప్లై చేసినట్టు కూడా తెలియదు. కానీ ఎక్కడికెక్కడ పనులు ప్రారంభిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎక్కడ కూడా ఎస్జీడీ ప్రాపర్టీకి సంబంధించిన ల్యాండ్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు. మనం ఈ ఎస్జీడీ ప్రాపర్టీకి సంబంధించి సోషల్ మీడియాలో చూసినప్పుడు 500 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. అంత 500 ఎకరాల్లో ఇంత పెద్ద వెంచర్ ఏ విధంగా వేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నాన్ని హెచ్ఎంటీవీ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఏదైతే అంటే గూగుల్ మ్యాప్లో మనం ఫోర్త్ సిటీ అని కొట్టినప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు అడినా కూడా ఇక్కడ దాదాపు 150 ఎకరాల్లో వర్క్ అయితే నడుస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడికి మనం రావడం జరిగింది. ఇక్కడంతా కూడా వర్క్ అయితే నడుస్తుంది, అంటే ఆల్రెడీ నడిచింది. కొంత ఎక్కడికెక్కడ క్లియర్ చేసే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. వచ్చే కస్టమర్స్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళకి చూపించే విధంగా వీటిని అయితే సిద్ధం చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ
లొకేషన్ బట్టి అర్థమవుతుంది. చుట్టూ కూడా కొండలున్నాయి. మరోవైపు ఇక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం మెయిన్ ప్లేస్కి వెళ్ళడానికి కూడా కేవలం 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు గతంలో మనం చూడడం జరిగింది, సాహితీ లాంటి ఘటనలు ఏవైతే చోటు చేసుకున్నాయో దాదాపు బాధితులందరూ కూడా అంటే అందరినీ నమ్మించి అమీన్పూర్లో ఇల్లులు ఇస్తామంటూ కూడా చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తేసిన ఘటన. ఇప్పుడు కూడా దాదాపుగా 500 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. మరోవర్ కేవలం ఈ జిఎస్డి అనే మాత్రమే కాదు, 4th సిటీని అడ్డం పెట్టుకుని చాలామంది కూడా చాలా రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ వ్యాపారాన్ని అయితే మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ చాలా చోట్ల కూడా గజం 4,500 నుంచి దాదాపు 12,000 వరకు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇందులో కొన్ని రెరా పర్మిషన్లు తీసుకున్న ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తున్నారు. అది ఒక విషయం. మరో విషయం, ఎలాంటి అనుమతులు లేకుండా, రెరా అనుమతులు లేవు, డిటీసీపీకి సంబంధించిన అనుమతులు లేవు, కానీ వాళ్ళు 6,000 రూపాయలు చెప్తున్నారు. ల్యాండ్ ఎక్కడో తెలియదు. అలాగే బోర్డు, కనీసం వాళ్ళ సంస్థకు సంబంధించిన బోర్డులు కానీ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం కానీ రెరా కానీ ఇలాంటి వాటి పట్ల ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే చాలామంది కూడా ఇక్కడ ఎవరైతే కొనుగోలు చేస్తారో, ఎందుకంటే 4th సిటీలో తమకు ఒక ల్యాండ్ ఉందని చాలామంది కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. కొనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఏం లేదని చూసి మోసపోవడం కన్నా ముందుగానే మేల్కుంటే చాలా ఉత్తమం. ఇప్పటికే హెచ్ఎంటీవీ ఇందులో భాగంగానే ఇటు చెరువుల్ని కాపాడే పనితో పాటు ఇలాంటి భూముల పట్ల మోసపోకూడదు అనే ఒక కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇది ఏదైతే యాచారంకి సంబంధించిన జిఎస్డి తాము ఏర్పాటు చేస్తున్నాం 500 ఎకరాలు, ఆ ఎకరాల్లో పూర్తి స్థాయిలో 6,000కే గజం ఇస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక భారీ మోసం వెలుగు చూసే అవకాశం ఉంది. దీనిపైన ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే ఈ భారీ మోసం అనేది మనకి వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎస్జీడీ సంస్థపై రెరా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ సంస్థ బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతుంది.